కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను ఓ యేసు పాంతోగా నాయాత్మ చేకొని ఓ యేసు పాంతోగా నాయాత్మ చేకొని శ్రేయము భావించు శ్రీకారం వరసుతా కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను తనరాలు తినకాలు వెనుకాలను మించు తనరాలు తినకాలు వెనుకాలను మించు ఘన తేజం నానపు కాంతి మంతుడవివు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. కొన్ని ప్రత్యేకమైనటువంటి గీతాలు పాడగా మనము విందామండి. మొట్టమొదటిగా పురుషుల నుంచి సుహాస్ చంది గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడాలని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నారు. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే ఉదయాన ఎందరికీ క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే ఉదయాన ఎందరికీ
అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాలయందరికీ దిక్కున కనుకొని ఓర్పున దేవుని ఉపదేశము విని ఓర్పు దిక్కున కనుకొని ఓర్పున దేవుని ఉపదేశము విని వెలుగు దారిలో పయని జ్ఞానులు ఆనాడు వెలుగు దారిలో పయని జ్ఞానులు ఆనాడు మరి జ్ఞానులు ఎందరు ఈనాడు క్రీస్తు తాత అడిగిన ప్రశ్నైది క్రీస్తు తాత అడిగిన ప్రశ్నైది ఏది అదులే క్రీస్తు జన్మించే లోకాలందరికీ క్రీస్తు ఉదయించే హృదయాలయందరికీ క్రీస్తు జన్మించే లోకాలందరికీ క్రీస్తు ఉదయించే హృదయాలయందరికీ. స్త్రీల సమాజం వారికి ప్రత్యేకమైన పాట ఇవ్వబడుతుంది. స్త్రీల సమాజం వారు కలిసి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. క్రిస్మస్ శుభవేళలో మనందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మనందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే.
గుజ్జులపూడి ఆల్రెడ్ సుశీల్ కుమార్ గారు కూడా చెప్తే దేవునికి స్తోత్రాలు. రక్షకుని జన్మస్థానము యూదయ బెత్లెహేము అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, స్తుతియు మహిమ ప్రభావం ఎల్లవేళల ప్రభుకే చెల్లును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా, ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, స్తుతియు మహిమ ప్రభావము వేదల ప్రభుకే చెల్లును. స్తుతియు మహిమ ప్రభావము వేదల ప్రభుకే చెల్లును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా.
ఈ సమయముకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలను చదువుగా విందమండి. పాత నిబంధన పాఠముగా సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 25 నుంచి 29 వచనాల వరకు సంఘ సెక్రటరీ గారు కూచిపూడి మోజస్ నానిరాజు గారు వచ్చి అనేక భాగాలను చదవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. క్రొత్త నిబంధనల నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వచనాల వరకు సహోదరి సంధ్యా కిరణమయ్య గారు వచ్చి అనేక భాగాలను చదవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రిస్మస్ ఈవ్కై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనం నుంచి 29వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నా దాసుడనైనా నాకు తెలియపరచితివి కనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నా దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు.
నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. నూతన నిబంధన పాఠము లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుండి 28 వచ్చిన. ప్రైజ్ ది లార్డ్. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకో. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఈ మాట అయినను నిరర్ధముఖం కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము దీవించి ఆశీర్వదించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పురుషుల్లో నుండి విజయపూడి ఇజ్రాయెల్ సార్ గారు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు. మన మాజీ సెక్రటరీ గారు
వారు వచ్చి ప్రార్థిస్తారు. తదుపరి స్త్రీల్లో నుంచి మనం వచ్చి ప్రార్థన చేయడానికి నేను తెలియపరుస్తాను. ప్రార్థించుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషములు దేవునితో మాట్లాడదాం. ప్రార్థన. భూమిని ఆకాశమును సమస్తమును కలిగి చేసిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఉన్నత పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. అల్పులము అయోగ్యులము తండ్రి, మట్టి వంటి వారము అయినను మీ ఉచితమైన కృపలో తండ్రి మమ్మలను మీ సన్నిధిలో తండ్రి గత సంవత్సరము 2024 క్రిస్మస్ నుంచి ఇప్పటి వరకు మమ్మలను ఈ ఆరాధనలో క్షేమకరముగా, ఆరోగ్యకరముగా, యోగ్యకరముగా తండ్రి మమ్మలను నిలిపిన విధానమును బట్టి మీకే వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. దయల తండ్రి, ప్రేమగల రక్ష దయామయుడ తండ్రి, నీ ఆరాధన అంతటినీ నీ చేతులకు అప్పచెప్పుచున్నాం తండ్రి. నీ ఆరాధనలో తండ్రి మీరే తోడుగా ఉండి తండ్రి మంచి మర్మములతో కూడిన వాక్యాన్ని విశదీకరించుచుండగా తండ్రి మీ దేవదాసుడికి మంచి వర్తమానాన్ని అందించటకు మీ తెలుగుతో, మీ జ్ఞానంతో బిడ్డని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో కూడి ఉన్న ప్రతి నీ బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించి కాపాడండి. మా సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలు తండ్రి సంతోషకరముగా, జయకరముగా తండ్రి ఆశీర్వాదకరముగా నీ నామాన్ని తండ్రి మీరు ఈ భూమి మీదకి తండ్రి మానవుడి రూపంలో వచ్చి ఉన్నారని మేము నమ్మి విశ్వసిస్తూ సంతోషకరమైన ఈ దినములలో తండ్రి మమ్మలను మీ ఆశీర్వచనంతో నింపండి. ఏ కుటుంబానికి ఎవరికి ఎటువంటి ఆపదలు, ఆటంకాలు తండ్రి అవమానాలు, ప్రమాదాలు జరగకుండా తండ్రి నీ కాపుదల్లో భద్రపరిచున్నాయా. ప్రతి కుటుంబము తండ్రి నీ నామముని ఎరిగి నీ ఆశీర్వచనములు విధంగా ప్రతి కుటుంబాన్ని దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాము. దయల తండ్రి, ప్రేమల దయామయుడ తండ్రి, నీ ఆరాధన క్రమాన్ని మీరు దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ కూడి ఉన్న ప్రతి నీ బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నరులు దేవుని రూపాన్ని దాల్చుతున్న సమయంలో దేవుడే తండ్రి మానవ రూపాన్ని దాల్చి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారని మేము నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. దేవుని రూపంలో తండ్రి మీరు తండ్రి సృష్టికర్తగా ఈ భూమి మీదకి వచ్చి మా పాపముల నిమిత్తము తండ్రి మీరు బలి అయి ఉన్నారని మేము నమ్మి విశ్వసిస్తున్నాం. దయగల తండ్రి, ప్రేమరక్ష దయామయుడ తండ్రి, అందును బట్టి మీకే వందనాలు, స్తుతులయ్యా తండ్రి. మరి ముఖ్యంగా రేపు నీ జన్మదిన కార్యక్రమం అంతటినీ మీరు దీవించి కాపాడండి. రేపు బ్యాప్టిజం తీసుకొని ఉన్న బిడ్డలను మీరు దీవించండి. వారి మారు మనస్సును దయచేసి వారు నీ బిడ్డలుగా ఈ భూమి మీద జీవించడానికి నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. రేపు ఆరాధన అంతటినీ మీ చేతులుగా అప్పచెప్పుచున్నాం తండ్రి. సక్రమంగా, మర్యాదగా జరిగించండి తండ్రి. ఈ దినము జరగనే ఉన్న ఆరాధన అంతటినీ మీ చేతులుగా అప్పచెప్పుచున్నాం. సహాయం అందించండి. దయగల తండ్రి, ప్రేమరక్ష దయామయుడ మా సత్తనపల్లి పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని చూసి ఆశీర్వదించండి. ప్రపంచ యావత్తులో జరుగుతున్న తండ్రి ఈ క్రిస్మస్ ఆరాధనలో అంతటినీ తండ్రి మీరే దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీ రాకడలో మేమందరము సిద్ధపడి తండ్రి నీ రాకడ నిమిత్తము మేము ఏ విధంగా ఈ భూమి మీద జీవించాలనేది మాకు మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో తండ్రి నీ రాకడని ఎదురు చూసే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. దగల తండ్రి, ప్రేమరక్ష దయామయుడ తండ్రి, ఈ ఆరాధన అంతటిని తండ్రి ఈ తండ్రి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క డెకరేషన్ నిమిత్తం, ప్రతి ఒక్క ఏర్పాట్ల నిమిత్తం తండ్రి ప్రతి బిడ్డను మీరు దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను దీవించిందాయా తండ్రి. ఈ ఆరాధనకి తండ్రి సిద్ధపరిచిన ప్రతి బిడ్డను మరొకసారి దీవించమని ప్రార్థిస్తున్నాం. కాబట్టి వాళ్ళని దీవించండియా, వారి కుటుంబాలను దీవించండి. మంచి సమయోచితమైన జ్ఞానంతో సంఘాన్ని పరిపాలించటకు శక్తిని, బలము, జ్ఞానాన్ని దాయించమని ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ దేవదాసుని వాక్యాన్ని చెప్పనేందుగా ఈ దేవదాసుడికి తండ్రి మీరు నోటికి బోరుగా ఉండి తండ్రి మీ శిలువ చాటున మరుగుపరిచి
మంచి వర్తమానాన్ని అందించినట్టుగా ఆరాధించడానికి మాకు కావలసిన తండ్రి హృదయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించి నీ నామానికి మహిమకరమైన బిడ్డలుగా తండ్రి జీవించే కృపను మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి భూలోకంలో తండ్రి ఏమీ లేదు అని మేము గ్రహించే విధంగా పైన ఉన్న వాక్య కొలకే తండ్రి మేము వేగిరి పడి విధమైన జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి రాలాక వెనకబడిన బిడ్డలు వారి యొక్క సమయంలో వారిని ఆరాధన నడిపించండి. వస్తున్న బిడ్డలు క్షేమంగా నీ సన్నిధికి చేర్చండి. తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి నీ బిడ్డలు పేరు పేరుగా ఆశీర్వదించి దీవించి కాపాడమని ఎవరెవరు ఏ అవసరతలతో కూడి నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారి ప్రతి అవసరతలను యేసుక్రీస్తు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి బలహీనతలను యేసు నామములో తండ్రి స్వస్థతను చేయవచ్చుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం అందించండి. తండ్రి ఈ ఆరాధన అంతటిని మీ చేతులుగా అప్పచెప్పుచుండగా ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పిస్తూ ఈ మనవలైన నజరేయుడైన నిజదేవుడైన యేసుక్రీస్తు నామం పేరటానికి వేడుకొని ప్రార్థించి బతిమానుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. స్త్రీల సమాజం సెక్రటరీ గారైనటువంటి సర్లక్ గారు వచ్చి ప్రార్థించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వసృష్టికర్త దేవ, ప్రేమగల తండ్రి, కృపామేడ, దయామేడ, మీ పరిశుద్ధ పొందన స్థితిలో స్తోత్రాలయ్యా. ఈ దినం చూడలేక ఎంతో మంది గతించినప్పటికీ తండ్రి, మీరు మా మీద చూపిన ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, కరుణను బట్టి మీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. తండ్రి మరి మేము తండ్రి పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని తండ్రి మమ్మల్ని రక్షించటకు తండ్రి, నశించిన దాన్ని వెతికి రక్షించటకు తండ్రి మీరు మా కోసము ఈ భూలోకానికి వచ్చి తండ్రి శరీరధారిగా వచ్చి తండ్రి మా పాపను క్షమించిన దేవా మీకు వెళ్ళిన స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్రిస్మస్ దినాల్లో మేము ఉండగా తండ్రి 24వ తారీఖు తండ్రి క్రిస్మస్ ఈవ్లో మేమందరం పాల్గొనడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వెళ్ళని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మా హృదయాల్లో మీరు జన్మించండి ప్రభా తండ్రి. దేవా తండ్రి మరి వేదన తోటలో తండ్రి యొక్క తండ్రి మరి ఆదాము హవ్వ ఇద్దరు కూడా తండ్రి పరిశుద్ధులుగా ఉన్నారు ప్రభా. మీ సహవాసాన్ని ప్రభా తండ్రి సాతాను యొక్క మాటలు విని ఆ సహవాసాన్ని కోల్పోయారు ప్రభా తండ్రి. అలాంటి కోల్పోయిన స్వాతంత్రాన్ని మేము మళ్ళీ పొందుకోవడానికి తండ్రి మేము సాతాను మాటలు విని తండ్రి మేము పాపంలో పడకుండా తండ్రి మీరు మా కోసం మమ్మల్ని రక్షించడానికి తండ్రి భూలోకానికి వచ్చారు ప్రభా తండ్రి. మరి మీ యొక్క రక్తాన్ని పవిత్రమైన రక్తాన్ని చిందించి తండ్రి మా పాపములను మీ మీద వేసుకొని తండ్రి ఆ భారాన్ని మోసి మమ్మల్ని విమోచించిన దేవా మీకు వెళ్ళిన స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ క్రిస్మస్ పండుగలో మేము ఉండగా తండ్రి మరి మేము ఏదో ఆచారంగా కాకుండా ప్రభా తండ్రి మీరే తండ్రి నిజ రక్షకుడని మేము నమ్మి తండ్రి మా హృదయాల్లో మిమ్మల్ని తండ్రి ప్రతిష్ఠించుకొని తండ్రి మీరు యొక్క వాక్యం ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే సుమయను ఎలాగైతే తండ్రి మీ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఆ బిడ్డ ఉన్నాడు ప్రభా తండ్రి. అలానే తండ్రి మీ యొక్క రెండవ రాకడ కొరకు మేము కనిపెట్టుకొని మరి మీ ఇష్టమైన బిడ్డలుగా మేము ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే తండ్రి అన్నా కూడా తండ్రి మరి ఆమె తండ్రి మరి మీ యొక్క ఆదరణ కొరకు తండ్రి విమోచన కొరకు ఎవరైతే తండ్రి మీరు కనిపెట్టుకుంటున్నారో వారితో మాట్లాడటానికి ఆ బిడ్డను తండ్రి 54 సంవత్సరాలు ఆ బిడ్డను విధవరాలుగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ఉపవాస ప్రార్థనతో ఆ బిడ్డ తండ్రి దేవాలయంలో ప్రార్థించింది ప్రభు. అలానే తండ్రి మీ యొక్క రాకడ తండ్రి మీ యొక్క మంచి సువార్తను మేము ప్రకటించే బిడ్డలుగా ఆ బిడ్డ ఎలా అయితే వారితో మాట్లాడిందో తండ్రి మేము కూడా తండ్రి మీ యొక్క సువార్తను మేము ప్రకటించే బిడ్డలుగా ఉన్నట్టు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అలానే తండ్రి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. అలానే తండ్రి కుటుంబాలుగా అయిపోండి ఈ సన్నిధానంలోకి వచ్చి మీరు చేసిన మేలులను మా జీవితం చేసిన ఉపకారం ఏమి మనవకుండా తండ్రి మీరు స్తుతించిన భాగ్యం కలిగించమని ప్రార్థిస్తున్నాం. సంఘ కమిటీని దీవించండి తండ్రి.
మరి యొక్క కార్యక్రమంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే వాక్యాన్ని ఎత్తుకోవచ్చున్న దైవ సయోగులకు మీరు తోడుగా ఉండండి. ఏడంతల ఆత్మతో అభిషేకించండి. వారిని తండ్రి అనేక ఆత్మను సంపాదించే బిడ్డలుగా వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా ఈ క్రిస్మస్ ఇవి ఎక్కడైతే జరుగుతుందో ప్రభా తండ్రి, వారి తండ్రి మరి మీ వాక్యాన్ని వినడానికి వారి హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి వాక్యాన్ని వినటకు వారిని సంసిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎక్కడైతే ఆ బిడ్డలందరూ పాల్గొన్నారో వారి కుటుంబాన్ని దీవించమని మేము వేడుకొంటున్నాం ప్రభా తండ్రి. ఇక్కడ చిన్న ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశీర్వదించండి. స్త్రీల సమాజాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారు చేస్తున్న తండ్రి మరి మేము కుటుంబాల కోసం, సంఘం కోసం తండ్రి మరి వినిపించే బిడ్డలుగా తండ్రి, రోధించే బిడ్డలుగా మేము ఉన్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి యువకుల్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి తండ్రి మీ వాక్యం చేత అర్థం శుద్ధి చేసుకొని మరి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే చిన్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. చిన్న బిడ్డలు దేవుని యొక్క రాజ్యమని సెలవిస్తున్నారు ప్రభా. వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తి ఇవ్వండి ప్రభా తండ్రి. మరి క్రిస్మస్ వేడుకల్లో ఆ బిడ్డలు ఎంతో తండ్రి మరి వారు మరి ఇంత ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రభా. వారిని దీవించి ఆశీర్వదించండి. వారిని పంపిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. మరి ఒక కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమం ఘనముగా జరిపిస్తున్నాము కానీ ప్రభా తండ్రి మరి మీకు మహిమకరంగా మేము జీవిస్తున్నాము లేదా ప్రభా తండ్రి నీతి న్యాయం జరిగించి మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మమ్మల్ని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ఆయన భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని సంసిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రేపు జరగబడుతున్న మరి మీ యొక్క క్రిస్మస్ ఆరాధన తండ్రి, మీ యొక్క పుట్ట గురించి ఎంత ఘనంగా జరిపించడానికి తండ్రి మీరు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకు సంఘాన్ని సంసిద్ధం చేయండి. అలానే తండ్రి మరి వాక్యాన్ని ఎత్తుకోవచ్చున్న బిడ్డని మరొకసారి దీవించి ఆశీర్వదించి మేము తండ్రి ఆ యొక్క ప్రకారం మేమందరం నడుచుకునే పాఠ్యం కలుగు చేయమని రేపటి ఆరాధనలో కూడా మేమందరం పాల్గొని మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మేము ఉంటున్నట్టు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం ప్రభా. అందరూ లేచి నిలబడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 109వ కీర్తన. చింతలేదిక యేసు పుట్టిన వింతగను బెత్లెహేమందున. అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆ కీర్తన పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 109వ కీర్తన 109వ కీర్తన పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 109వ కీర్తన. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, Wow.
చక్కగనుకుని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా. చక్కగా బేత్లెహేమును చొచ్చిరి, ఆనుగమించిరి. చక్కగా బేత్లెహేమును చొచ్చిరి, ఆనుగమించిరి. చింతలేనిక యేసు పుట్టెను, వింతలను బేత్లెహేమందునా. చెంతచేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. కన్యగర్భము నందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సర్వమాన్యులై. చింతలేనిక యేసు పుట్టెను, వింతలను బేత్లెహేమందునా. చెంతచేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. పాపమెల్లను పరిహరింప పరమరక్షకుడవతరించెను. పాపులేనియ వారికి కడు భాగ్యము, మోక్ష భాగ్యము. పాపులేనియ వారికి కడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేనిక యేసు పుట్టెను, వింతలను బేత్లెహేమందునా. చెంతచేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంతచేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవా, మానవులైనటువంటి మమ్మలను ప్రేమించి పరలోకపు వాక్యాన్ని విడిచిపెట్టి ఒక శరీరమును అమర్చుకొని ఈ భూలోకములోనికి ప్రవేశించిన సర్వశక్తి కలిగిన దేవా, మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన రక్షణను స్మరించుకుంటూ స్తుతుల సింహాసనాసీనుడైనటువంటి మిమ్మలను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ సమయంలో బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ, ఈ సమయంలో జీవము కలిగిన మాటలు, నీ మాటలు విననై ఉండగా వినగలిగినటువంటి చెవులను, గ్రహించుకోగలిగిన మనస్సును, ఫలింప చేసుకునేటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని నిష్ప్రయోజకుడైన నీ దాసునైనటువంటి నన్ను మీరు మీ శిరోచాటున మరుగుపరిచి మీ ఆత్మతో నింపి నీ పాత్రగా మాత్రమే నన్ను వాడుకోమని చెరొచ్చిన వారందరినీ దీవించమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. క్రీస్తునందు ప్రియమైన బాక్స్ మెమోరియల్ సెంటరీ బ్యాప్టిస్ట్ చర్చ్ కుటుంబ సభ్యులైన మనందరికీ దేవుని యొక్క దీవెనలు నిత్యము అనుగ్రహించునుగాక. ఆ రీతిగానే క్రిస్మస్ శుభములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ రాత్రి ప్రభువుని స్తుతించే ఒక ఉన్నతమైనటువంటి తరుణాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి త్రియేక దేవునికి మనందరి పక్షాన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగాలు మీ అందరికీ తెలిసే ఉంటవి. మరలా నేను వాటిని జ్ఞాపకం చేయాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే ముందుగానే మీకు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. పాత నిబంధన పాఠంలో నుండి కొత్త నిబంధన పాఠంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ఈ రాత్రి మన ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కొరకై, లేక మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఏ స్థానంలో ఉందో గ్రహించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ మాటలను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి అనుదించినటువంటి సమయంలో ఆయన సందేశాన్ని మొట్టమొదటిగా గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి గొల్లలకు ఆయన అందించాడు. ఆ తదుపరి నక్షత్రాలను చూచి జ్ఞానులు ఆయనను దర్శించారు. జ్ఞానుల ద్వారా హేరోదుకి ఆ సమాచారము అందింది. హేరోదుకు మాత్రమే కాదు, యెరూషలేము పట్టణంలో ఉన్న వారికి ఆ సమాచారము అందింది. గబ్రియేలు దూత ద్వారా యోసేపుకు ఆ సమాచారం అందింది, మరియమ్మకును ఆ సమాచారము అందింది. ఇటు రక్షకుడు జన్మిస్తున్నాడు అని జక్రయ్య గారితోనూ దేవదూత సమాచారము అందించింది. సమాచారము అందుకున్నటువంటి వారందరి యొక్క స్పందన మనం చూస్తాం. సమాచారము అందుకున్నటువంటి వారి యొక్క స్పందన, వారి యొక్క స్పందనలో నుండి మన స్పందన ఏమిటో ఆ స్తుతుల సింహాసనశీనుడైన ఆ సర్వోన్నతుడి యొక్క మహిమలో మన స్థానం ఏమిటో మనము పరీక్షించుకోవచ్చు. ఈ రాత్రి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి స్పందన ఆ లేఖనాల్లో, ఆ ప్రజల్లో మనం చూస్తాం. యేసేపు అన్నాడు, నీ చిత్తమేనయ్యా అన్నాడు. మరియా, నీ దాసురాలను నీ చిత్తమే అన్నది. గొల్లలు ఆ వార్త వినగానే ఆ రాత్రి వారి సర్వాన్ని విడిచి ప్రభుని దర్శించడానికి వెళ్ళారు. అది వారి స్పందన. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో చూచిన ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం, ఇది సామాన్యమైనది కాదు, ఇది సర్వసృష్టి పరిపాలించేటువంటి ఒక మహోన్నతుడు జన్మించాడని వారు స్పందించి ఆ నక్షత్రమును వెంబడించి
సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి వారు దర్శించారు. ఇటువంటి స్పందన మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆ సువార్త అందిన వారిలో ప్రియులారా, ఒకసారి ఆ మొదటి అధ్యాయం లూకాసు సువార్త మొదటి అధ్యాయము 38వ వచనంలో మరియ యొక్క స్పందనను చూస్తాం. తల్లి అయినటువంటి మరియ యొక్క అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. వినడానికి సులభమైన పదమే కానీ వినడానికి లేకపోతే ఆలోచించడానికి మంచి అనుకూలమైనటువంటి పదమే కానీ అనుసరించడానికి బహు కష్టమైన పదం అది. ఆలోచించడానికి బాగానే ఉంది, కానీ దాన్ని అనుకరణ బహు కష్టముతో కూడుకున్నటువంటిది. ఆ అనుకరణ ఆమెకి ఏమి తీసుకుని వస్తుందంటే అవమానాన్ని తీసుకుని వస్తుంది. ఆ అనుకరణ ఆమెను సమాజంలో ఒక వెలివేయబడిన లేకపోతే చిన్న చూపు కలిగినటువంటి వ్యక్తిగా తీసుకొని వస్తుంది. సమాజము ఆమెను చూచి అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి సమయంలో ఆ తల్లి యొక్క స్పందన ఏమిటంటే, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రియులారా, అంటే తన యొక్క సర్వమును, తన జీవితం అంతటిని ఎవరికి సమర్పించిందంటే, ఆ దేవుడు పంపించిన ఆ దూతతోటి మరలా ఒక సమాచారం పంపిస్తుంది. ఏమిటంటే, అయ్యా ఇదిగో నువ్వు ఏ వర్తమానం అయితే మరియకు చెప్పమన్నామో ఆ వర్తమానం ఆమెతో పంచినప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నేను పురుషును ఎరగని దానను అయినప్పటికీ అవమానాన్ని అంగీకరించడానికి సంసిద్ధమయ్యా. కారణం, ఇది నా దేవుని కార్యము, ఇది దేవుని యొక్క కార్యము అని విశ్వసించింది మరియా. కాబట్టి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాట మనకి ఏమర్థం అవుతుందంటే, సంపూర్ణంగా దేవుని యొక్క అధికారములకు ఆమె లోబడింది. ఎలా లోబడిందంటే, నువ్వు నా రాజువి, నా ప్రభువి, నా పాలకుడివి, నన్ను పోషించేటువంటి దేవుడు, నేనేమిటి, నేను ఈ లోకంలో ఉన్నాను అనంటే, జీవిస్తున్నానంటే అది నీ ఉచితమైన కృప. నీ ఉచితమైనటువంటి కృప ద్వారా నన్ను కలగజేశావు. ఇప్పుడు నీ పనికి నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నావు. కాబట్టి నా మీద సర్వ అధికారం నీదే. నీ మాట ఏదో, నీ చిత్తం ఏదో, నువ్వు ఆలోచన ఏదైతే నా పట్ల కలిగి ఉన్నావో అది జరుగునుగాక. అది ఆమె జీవితంలో ఉన్న స్పందన. ఆమె జీవితంలో అది ఎన్నో క్రిస్మస్ అది ఆమె జీవితంలో. ఆమె జీవితంలో ఎన్నో క్రిస్మస్ అది మొట్టమొదటిదే, మొదటి క్రిస్మస్. మనలాగా ఎన్నో క్రిస్మస్ నాకు రాలేదు పాపం. ఆమెకు వచ్చిన మొట్టమొదటి క్రిస్మస్, మొట్టమొదటి సందేశం ఎంతో కష్టతరమైనది అయినప్పటికీ ప్రభు యొక్క అధికారములకు ఆమె
తల ఉంచింది. నేడు మనము ఆయన అధికారానికి తల వంచట్లేదు. ఆయన చిత్తానికి లోబడింది. మనము ఆయన చిత్తాన్ని పక్కన పెడతాం. నువ్వేంటి నాకు రాజువా, నువ్వేంటి నా పాలకువా, నా జీవితం నా ఇష్టం, నా జీవితాన్ని నేనే పాలించుకుంటా, అది నీ నా ప్రభుత్వం. ఆ క్రిస్మస్ లో ఆమె ఏంటంటే నా జీవితం నీది, నీ ఇష్టం అన్నారు. ఆ జీవితంలో మొట్టమొదటి క్రిస్మస్ అది. కానీ మనం ఏమంటున్నామో తెలుసా, ఇది నా జీవితం, నా ఇష్టం, నా జీవితానికి నేనే రాజును, నేనే మంత్రిని, నేనే హక్కుని. ఎవరు నా జీవితం మీద పరిపాలన చేయడానికి నేను ఇష్టపడను. ఇలాగే ఉంది మన స్పందన, ఇలాగే ఉంది, ఇలాగే ఉంది మన స్పందన. అయితే ప్రియులారా, మనకందరికి తెలిసినటువంటి వాక్యమే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనాలు ఏమనుంటుందంటే, ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి. ప్రతి ఒక్కడు ఆయన ముందు వంగుతున్నాడు, శిరస్సు వంచుతున్నాడంటే, అయ్యా నువ్వే రాజువి, అయ్యా నువ్వే దేవుడవు. కానీ ప్రియులారా, అప్పుడు వంగటం వల్ల ఉపయోగం లేదు. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు 2 స్థలాల్లో ఒక సందేశాన్ని చెప్పాను. ధనవంతుడు చనిపోయాడు, పేదలాదము చనిపోయాడు. ఒకడేమో నరకానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు, పేదరాజులు అబ్రహాము కుడురమున ఆనుకొని ఉన్నాడు. నరకంలో యాతన పడుతున్నటువంటి ఈ ధనవంతుడు భూలోకంలో చేయనటువంటి పనులన్నీ అక్కడ చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా నన్ను తొలగించు, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? నరకంలో. ప్రార్థన వినబడుతుంది అబ్రహాముకి, ప్రార్థన ప్రతిఫలము నీ దాసురాలు నీ మాట చొప్పున నాకు కలుగును గాక. ఇప్పుడు ఈ మాట మనకు లెక్కలేదు. ఈ మాటల్లో మనం ఇది నా జీవితం, నా ఇష్టం, నా జీవితాన్ని నేనే పాలన చేయాలి, మరొకరు నా జీవితం మీద పాలన చేయడానికి ఇష్టపడను. యేసు కాదు, ఇంకెవరైనా కావచ్చు, పాలన చేయడానికి నేను ఇష్టపడను. కానీ ఆయన వచ్చినప్పుడు అప్పుడు మోకరిల్లేనా? పాతాళంలో యాతన పడుతూ, రోదన చెప్తూ, ఏడుస్తూ, అరుస్తూ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఉపయోగం ఏంటి? యేసు వచ్చిన తర్వాత, ఆయన మహారాజును చూసిన తర్వాత నీ మోకాల్లోకి నీ శిరస్సు వచ్చినంత మాత్రాన మనకు మోక్షం వస్తుందా? రాదు కదా. కనుక ఈ క్రిస్మస్ లో మన స్పందన ఏమిటి? ఈ క్రిస్మస్ లో మన స్పందన ఏమిటి? మరి ఎలాంటి స్పందన ఉందా? ఏదో ఒప్పుకోవాలా? ఏరోదికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే, అందరూ ఒకవేళ ఇప్పుడు మనం వాడుకున్న పాటలు అప్పుడు లేవు. బెత్లెహేములో సందడి, పశుల పార్కులో సందడి, ఇవన్నీ అబద్ధానికి మనం వాడేది. ఆనాడు బెత్లెహేములో సందడి లేదు, పశుల పార్కులో సందడి లేదు. వాళ్ళకి సహకరించే వారే లేదు, వారిని పరామర్శించే వారు లేదు. సందడి ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఇప్పుడు మనకు సందడి. అప్పుడు వాళ్ళకి లేని సందడి ఇప్పుడు మనకు వచ్చింది. కారణం రక్షణ, విమోచన,
సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించబడ్డాము అనేటువంటి ఒక సంతోషం, ఒక ఉత్సాహము మనకుంది. ఆ దినాల్లో కొంతమంది పరలోకపు సైన్య సమూహము గాన ప్రతిగానములు పాడి ఆయన్ని స్తుతించారు. గొల్లలు ఆయన్ని మహిమపరచడానికి సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళారు. జ్ఞానులు వారి జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి వెళ్ళినప్పటికీ ఆయన చూచినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమిటి తెలుసా? అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులు. ఆ అత్యానంద భరితమైనటువంటి జీవితము ఈ దినం మనకు అనుగ్రహించింది. కానీ బెత్లెహేములో సందరంటున్నాం, పశుపాలలో సందరంటున్నాం, కానీ మన జీవితంలో మాత్రము మరియకున్న స్పందన మాత్రం లేదు. యేసేపుకున్న స్పందన లేదు, జ్ఞానులకున్న స్పందన లేదు, గొర్రెల కాపులు లేనటువంటి గొల్లలకు ఉన్నటువంటి స్పందన మన జీవితంలో లేదు. ప్రభు అందరూ పామరులకు ఉన్నటువంటి వారిని పెద్దవారిని చేస్తాడు దేవుడు. జ్ఞానులు కూడా ముందు రాని సమాచారం గొల్లలకు మాత్రమే ముందు వచ్చింది. వారు ఊరు బయట ఉన్నారు. వారిని ప్రభువు పెద్దవారిగా చేశాడు. ప్రియ వారి స్పందన దేవునికి మహిమ కలిగించింది. వారి స్పందన దేవునికి మహిమ కలిగించింది. ఇలా అందరి స్పందన సంతోషంగా ఉంటే ఈ మరొక వారి యొక్క స్పందన ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు సంహరించాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఎవరు? హేరోదు రాజు. వారి స్పందన సంతోషాన్ని ఇస్తుంది. ఈయన స్పందన ఎప్పుడెప్పుడు ఆ రాజుని సంహరించాలా అనే ఆలోచన. నేనే రాజుగా ఉండాలా, నా మీద మరొక రాజు ఏమిటి అనుకున్నాడు. కానీ ఈ లోక సంబంధమైన రాజ్యము అంతరించిపోతుంది. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుని యొక్క దూత కూడా ఆ మాట చెప్తుంది. ఆ మాట ఆ మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే క్రీస్తును ఆయన గొప్పవాడే సర్వోన్నతుడు కుమారుడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఇచ్చును. 33వ వచనంలో, మొదటి అధ్యాయం 33వ వచనంలో ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము. సంతోషించవలసినటువంటి హేరోదు సంతాపంలోకి వెళ్ళిపోయాడు. కారణం ఆ చిన్న రాజ్యానికి ఈ రాజు అనుకోని, ఆ చిన్న రాజ్యానికి ఈయన రాజు అనుకోని, ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభుని గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే మన స్పందన మరియమ్మకున్న స్పందన వల్లే, యేసేపుకున్న స్పందన వల్లే, గొల్లలకున్న స్పందన వల్లే, లేకపోతే జ్ఞానులకున్న స్పందన వల్లే మన స్పందన ఉంటుందో ఆ కింద ఏమని రాయబడిందంటే చూడండి 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురా నీకు శుభము, ప్రభువు నీకు తోడున్నాడని చెప్పెను. ప్రభువు నీకు తోడున్నాడని చెప్పెను. ఇమ్మానుయేలు అను దేవుడు, ప్రభువు మనకు తోడై ఉన్న దేవుడు. ఎప్పుడైతే మన స్పందన మరియమ్మ వలె ఉంటుందో అప్పుడు ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఆయన మనకు నిత్యము తోడుగా ఉండేటువంటి. ఆ స్పందన లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చూడండి, అంటే దేవుని తోడు లేకపోతే ఒంటరితనం. నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాను, మా ఇంటికాడ ప్రార్థన జరుగుతూ ఉంటే అందరూ ఉన్నా ఏదో లేదు అనేటువంటి ఒంటరితనం. భర్తకు భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, కానీ ఒక్కోసారి తను ఒంటరిగానే ఫీల్ అవుతాడు. భార్య భర్త ఉంటాడు, బిడ్డలు ఉంటారు, ఆమె కూడా ఒక్కోసారి ఏదో ఒంటరితనంలోనికి వెళ్ళిపోతుంది.
అలా బిడ్డలు, అలా బంధువులు, అలా మానవుని యొక్క జీవితంలో కొన్నిసార్లు అందరూ మన చుట్టుపక్కల ఉన్న నేను ఒంటరివాడనే అనేటువంటి భావంలోనికి వెళ్ళిపోతాడు. కారణం వాడికి దేవుడు తోడు లేడు. వాడు ఒంటరి అనేటువంటిది ఎవరు చేస్తారో ఆ ఒంటరితనాన్ని ఎలా కలిగిస్తుందంటే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయానికి రండి. అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 26-27 వచనంలో, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశములకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడుకుడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దయ్యము పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఎక్కడున్నాడు? ఎక్కడుండాల్సిన వాడు? ఇంట్లో. సమాజంలో ఉండాల్సినటువంటి వాడు సమాజంలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి అంటే దయ్యం అంటే సాతానుకి స్థానం ఇచ్చాడు, దేవునికి స్థానం ఇవ్వలేదు. నా జీవితం నా ఇష్టం అనుకున్నాడు, నా జీవితంకి నేనే పరిపాలన అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాడి జీవితంలోనికి అపవిత్రత వచ్చింది. ఆ సాతాను జ్వరపడాడు. ఇప్పుడు సమాజంలో ఉండవలసినటువంటి వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే ఒక్కడిగా అనేక దినముల నుండి ఎక్కడుంటున్నాడు? సమాధిలో. మన స్పందన సరిగా లేకపోతే సమాజంలో, లేకపోతే సంఘంలో, లేకపోతే సంసారంలో ఉండవలసినటువంటి వాడు ఎక్కడ ఉంటారంటే ఒంటరిగా సమాజంలో ఉంటారు. అదే మరియమ్మలాగో లేకపోతే యేసేపులాగో మన స్పందన తన చిత్తానికి అంగీకరిస్తే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. ఎప్పుడు ఒంటరి వారము కాము. కాబట్టి మన జీవితాన్ని మనం పరిపాలించుకోవాలని ఆలోచన కలిగి ఉంటే సమాజంలో ఉండవలసినటువంటి వారిని ఎక్కడ ఉంటామంటే సమాధిలో తోటలో ఉంటాము. రెండు అప్పుడు ఆ సమాధి తోట ఒంటరిగానే అందరూ చనిపోయి ఆడ సమాధి చేయబడినాడు. వీడు ఒక్కడే బట్టలు కూడా తెచ్చుకోకుండా రాత్రనక పగలనక అక్కడే ఒంటరి జీవితం జీవించాల్సినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి అతనికి కలిగింది. దేవుడు తోడలేదు, ఒంటరి వాడైపోయాడు. అదే లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 7వ వచనంలో, చతురాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నింటిని గూర్చి విని ఎటు తోచక ఉండేను. ఎటు తోచక ఉన్నాడు. సైన్యం ఉంది, సమాజం ఉంది, పరిచారకులు ఉన్నారు, పనివారు ఉన్నారు, చుట్టూ తనకు పరిచయం చేసేటువంటి అనేక మంది ఉన్నారు. కానీ ఎటు తోచగా ఒంటరి వాడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఒంటరితనం ఏం చేస్తుందంటే, ఒకటి సాతాన్ని మనం ఒంటరిగా చేస్తుంది, రెండోది మనం ఒంటరిగా చేసేది ఏంటంటే పాపం. పాపం ఏంటి తెలుసా? పాపం. ఎందుకంటే ఎటు తోచుగా ఉండెను ఏలయనగా కొందరు యోహాను మృతుల్లో నుండి లేచిన నీవు అంటే తన చంపించేశాడు. ఏ తప్పు లేనటువంటి యోహాను తనలో నరికించేశాడు. ఈ అపరాధ భావం అతన్ని ఒంటరితనం చేసేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. తను చేసినటువంటి పాపపు క్రియ తనను సమాధానంగా ఉండలేకుండా అందరూ ఉన్న తనకేమి తోచలేదు. కారణం ఆయన జీవితాన్ని ఆయనే పరిపాలన చేసుకుంటున్నాడు. మరియు నీ దాసురాలైన నాకు నీ మాట ప్రకారం, నీ చిత్త ప్రకారం నాకు కలుగునుగాక అని అయిపోయింది. రాజు అయినా కూడా ఒంటరివాడు అనేటువంటి భావం వెళ్ళిపోయాడు. కారణం మొట్టమొదటి అపవిత్రత, అపవాది అయితే, రెండవది అపవిత్రత.
మొట్టమొదటి కారణం అపవాదికి మనం స్థానం ఇచ్చాం, దేవుడికి మనం స్థానం ఇవ్వలేదు. దేవుడు మనకు తోడు లేడు. అపవాది మన జీవితాన్ని పాలన చేస్తుంది, పరిపాలన చేస్తుంది. ఏమైపోయామంటే అపవిత్రమైన సమాధి తోటలో మిగిలిపోయాం. ఈ అపరాధ భావం, ఈ పాప భారం తన జీవితాన్ని ఏం చేస్తుందంటే, నిరపరాధిని చంపానే, ఒక నీతిమంతుని చంపానే, ఒక దేవుడి దాసుని చంపానే, ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిని అన్యాయంగా చంపించానే అని ఇతడు పాపం బట్టి పీడిస్తూ ఉంది. తన అపవిత్రత తన ఒంటరి వాడిని చేసేసింది. లోకాసు వార్త 7వ అధ్యాయం లోకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని ఎందుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకు మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఊరి జనమంతా ఉంది, కానీ ఎవరంట? విధవరాలు. ఉన్న ఒక్కగాని ఒక బిడ్డ పోయాడు, ఒంటరి అయిపోయింది. మానవుని ఒంటరితనం చేసేటువంటిది మరణం. మానవుని ఒంటరిగా చేసేటువంటిది మరణం. కొన్నిసార్లు అయ్యో నేను మరణిస్తే నా బిడ్డలు, నా భార్య పరిస్థితి ఒంటరి అయిపోతారేమో, అందరూ ఉంటారు. నాకు ఏదైనా జరగడానికి జరిగితే నా భార్య బిడ్డలు ఒంటరి వారైపోతారేమో, అయ్యో నేను మరణిస్తే నా భర్త, నా బిడ్డలు ఒంటరి వారైపోతారేమో. మరణము ఒంటరితనాన్ని కలిగిస్తుంది. మరణం ఎలా వచ్చింది? భూలోకానికి ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి మరణము భూలోకానికి వచ్చింది. మొట్టమొదటి మనల్ని ఒంటరిగా చేసేటువంటిది ఏమిటి అంటే, ప్రియులారా, అపవిత్ర ఆత్మ మనల్ని ఒంటరిగా చేసేటువంటిది ఏమిటి అంటే మన అపరాధము. మనల్ని ఒంటరిగా చేసేది ఏమిటంటే దేవుని ఆజ్ఞను విస్మరించడం. మనల్ని ఒంటరితనంలోనికి నడిపించేటువంటి కార్యం అంటే మనలను మనమే పరిపాలించుకోవాలి, నా చిత్తమే జరగాలి, నా ఇష్టం అనే భావం ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తికి దేవుడు తోడు లేడు. ఏ స్త్రీని కూడా ఇంటూ ఉంటాం. ఒక బిడ్డ తన ఎవరైనా కుమార్తె గర్భవతి అయినప్పుడు, ఆమె ప్రసవించేటువంటి దినాలు దగ్గర పడినప్పుడు ఎప్పుడు కూడా ఆ బిడ్డ కోరిక ఒకటి ఉంటుందంట. ఏమంటే మా అమ్మ నా పక్కన ఉండాలి, నాకు కొంచెం ఆసరాగా ఉంటుంది, కొంచెం ధైర్యం ఉంటుంది. మా అమ్మ కదా నన్ను ధైర్యపరుస్తుంది, నాకు కావలసినవన్నీ కూడా చేస్తుంది అని ప్రతి గర్భిణీ స్త్రీ తన తల్లి తన పక్కన ఉండాలని తన ప్రసూతి నా సమయంలో అని ఆలోచిస్తుందంట. ఎందుకన్నా భయపడగాకు, దేవుడు నీకు తోడని. పెళ్లి కాకముందే ప్రభు మాటకు లోబడింది. అందరూ వెలివేశారు మరి అని, అందరూ తోసేశారు మరి అని. రే గర్భవతిని మళ్ళా పెళ్ళంగా ఎలా స్వీకరిస్తామని ఏసేపుని త్రోసి వేశారు. ఎవరు లేరు, ఒంటరి వారైపోయాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను నీకు భక్తులు అంటారు ఏసేపు మరి ఒక పురుడు పోశాడు. తెలియదు ఎలా చేయాలో కూడా, ఆమెకు ఉపచారం ఎలా చేయాలో తెలియదు. సాటి స్త్రీ అయితే తెలుస్తుంది ఎలా చేయాలని, కానీ ఇంక తెలియదు. కారణం అందరూ తోసివేసిన ఆ అభయం ఉంది ఏమిటంటే దేవుడు నీకు తోడు. ఏం చేయాలో ఆయన నేర్పిస్తాడు, ఏం చేయాలో ఆయన నేర్పించేది. మొట్టమొదటి ధైర్యం చెప్పింది మరి యేసు ప్రభు మీకు తోడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. మీరు ఒంటరి వారి కాదు,
నిన్ను అనుమానించి నిన్ను తొలివేసినటువంటి వారు ఉండొచ్చు. నిన్ను హేళన చేసి ఇంకెక్కడ భార్య దొరకదన్నట్టు ఎక్కడో గర్భవతి తీసుకొచ్చి పెళ్లి చేసుకొని నిన్ను అవమానపరచు, నిన్ను దూరపరచవచ్చు. కానీ మీరు భయపడకండి. ప్రభు మీకు తోడు. కారణం నీ చిత్తము జరుగును కాక. వారి స్పందన వారు కలిగించిన స్పందన, వారిలో వచ్చినటువంటి ప్రతి స్పందన వారి ఒక ధైర్యం. దేవుడు నాకు తోడు. భయపడాల్సినటువంటి పని లేదు. వారిని వెంట పెట్టుకొని అంత దూరం ప్రయాణం చేశారు. అయ్యో నాకు దూరం ఎవరు తెలియదే, మా బంధువులు ఎప్పుడో వచ్చేసారు మా ముద్దాతలో, కానీ అది మా ఊరే, కానీ అక్కడ మాకు ఎవరు కూడా తెలియదు. తీసుకుని ఉంటే సప్తం కాడికి పోయేవాళ్ళు, వారి బంధువులు ఇంటికే పోయేవాళ్ళు కదా. అక్క వదిన చిన్నాన్ని ఎవరు తెలియదే. ఎప్పుడో మా పూర్వీకులు దావీదు ఉన్నప్పుడు విడిచిపెట్టి వచ్చారు. ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. ఇన్ని సంవత్సరాలకు మాకు అక్కడ ఎవరు తెలియదు, కానీ ధైర్యంతో వెళ్ళాడు తన ఊరికి. కారణం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇంకో కారణం ఏంటో తెలుసా? ఆ నమ్మదగినటువంటి వాడు మాతోనే ఉన్నాడు. ఎవరితో? ఈ మరియా గర్భంలోనే ఉన్నాడు. మానవ పాప పరిహారాంత బలిగా యజ్ఞ పశువుగా ఆయన భూలోకంలోనికి రాబోతున్నాడు. మాతో ఆయన ఉన్నాడు. మాకేమిటి భయము? ప్రియులంగా ఉందా స్పందన? బెత్లెహేంలో సందడి ఉందా? పశుభాగంలో సందడి ఉందా? మంచిది, సందడి ఉంటే మంచిదే, ఉండాలి, సందడి ఉండాలి. ఎందుకంటే ఆ రక్షణకి ఎవరు ఇవ్వాల, సందడి చేయటం మంచిది. కానీ సందడితో ముగిస్తే ఎలా? సంగతితో ఆ సంబరాలతోనే, ఆ యొక్క సంతోషంతోనే అంతటితో ఆ మాటను అంతటితో సమస్పజేసేటట్టు చేస్తే ఎలా? ఆ సమస్పోకుండా ఆ మాటకు స్పందన ఎవరి జీవితంలో ఉంటుందో వాని జీవితమే సంతోషకరమైంది. ఇది పాటకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ జీవితానికి మాత్రము కాదు. ఈ రాత్రి మన స్పందన ఏమిటో మనము ఆలోచన చేసుకోవాలి. స్పందిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇంకో మాట చూద్దామా? త్వరగా ఇంకొక 2 మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. రెండో మాట ఏమిటంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనంలో ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరము వారు నన్ను ధన్యురాలనెందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములను. ఆయన తన బాహుబలముతో పరాక్రమము చూపును. వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను. ఆకలి వారిని మంచి పదార్థముతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశను. ఈ మాటలన్నీ కూడా ఏమిటి అంటే మరియమ్మ స్పందనలో ఇంకొక కార్యం ఏమిటంటే ఆమె స్పందనే కాదు, కానీ ఆమె జీవితంలో దేవుణ్ణి స్తుతించడం అనుభవిస్తుంది. దేవుణ్ణి స్తుతించుట, దేవుని స్తుతించుట, దీనిని మనము ఏమంటామంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే స్తుతి అది మీ చేత చెప్పాలండి. ఎందుకంటే మీకు చెప్పాలి కదా దాని గురించి. దాన్ని మనం ఏమంటాం? స్తుతి ఆరాధన. ఆమె స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా? లేచిన తర్వాత ఒక పాటలు పాడతాం. దాన్ని మనం స్తుతి ఆరాధన అని పేరు పెట్టుకున్నాం. నేను తప్పనట్టుకోలేదు, కానీ బైబిల్ ఏం చెప్తుందో చెప్తాను.
నేను తప్పట్లే. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఆమె స్థుతి ఎలా ఉందో, ఆమె స్పందనలో ఆమె స్థుతి ఎలా ఉందో మనం చూస్తే ఆమె అంటున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి 46వ వచనంలో 46 నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. 48వ వచనంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఒక స్థుతి ఆరాధన అనేది, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. స్తుతి ఆరాధన ఎప్పుడు? ప్రార్థన జరిగినప్పుడే. అది ఎక్కడైనా కావచ్చు, పుట్టినరోజా, సచ్చిన రోజా, లేదా పెళ్లి రోజా, అంత అయిపోయిన తర్వాత ఏదో పాట పెట్టి అందరం కలిసి లేచి ఒక స్తుతి ఆరాధన పాట పాడతాము అని చెప్తాను. ప్రార్థన రోజు స్తుతి ఆరాధన. కానీ ఆమె అనుకున్నటువంటి ఆ స్తుతి ఆరాధన ఏంటో తెలుసా? నా ప్రాణము నాలో ఉన్నంత వరకు, నా ఆత్మ ద్వారా, నా పెదాల ద్వారా కాదు, నా బాహ్య సంబంధమైనటువంటి కార్యకలాపాల ద్వారా కాదు, నా ప్రాణము నాలో ఉన్నంత వరకు, నా ప్రాణము నాలో ఉన్నంత వరకు, నా ఆత్మ ద్వారా, అంటే లోపల నుండి వచ్చేటువంటిదే స్తుతి ఆరాధన. పాట అయిపోయిందనుకో, స్తుతి ఆరాధన అయిపోతుంది. పాట అయిపోతే స్తుతి ఆరాధన అయిపోతుంది. ఒకవేళ స్థుతి ఆరాధన బాగా జరుగుతూ ఉంది, పొరపాటున మన కుమారులు టపక్కన వాళ్ళు వాయించేటువంటి వాయిద్యాలు ఆపేశారు మన స్థుతి ఆరాధనలో ఉంటుందా? మళ్ళీ ఆయన స్టార్ట్ చేస్తే కానీ మళ్ళీ స్టార్ట్ కదా స్థుతి ఆరాధన. అమ్మా నా మాటలు కాదు, అక్కడ రాయబడినటువంటి మాట. ఆమె 48వ వచనంలో, 48వ వచనం మీరే చదవండి. 48వ వచనంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. 46వ వచనంలో అప్పుడు మరియా ఇట్లెను, నా ప్రాణము ప్రభువును, ఆ మాట పెద్దగా చెప్పండి, ప్రభువుని ఘనపరుచుచున్నది. అంటే అను నిత్యము, అను నిమిషము, అని ప్రతి గడియ ఆయనను ఘనపరుస్తూనే. పర్టికులర్ ఒక టైంలో మాత్రం కాదు, ఆ పాట పాడేటప్పుడే కాదు. ఆమె స్పందన నా ప్రాణము ఉన్నంత వరకు, నా ఆత్మతో నా ప్రభువుని ఘనపరుస్తాను. ఏమవుతుందో తెలుసా? ఘనపరచడానికి ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నాకు రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన కనికరము గలవాడు, ఆయన బాహుబలము పరాక్రమం కలిగింది. వాక్యాన్ని ఎత్తిపట్టే మాత్రమే స్తుతిస్తూ ఉంది, వాక్యాన్ని చూపిస్తూనే ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడి యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ మహిమపరుస్తుంది, స్తుతిస్తూ ఉంది. నెలగా ఈరోజుకి నెల ఏం ప్రారంభమై? క్రిస్మస్ ప్రారంభం. ఈ నెల రోజుల్లో సాయంకాలం క్యారల్స్ తిరిగేటప్పుడు తప్ప, ఎప్పుడైనా ఆదివారం ఆరాధన తప్ప మిగిలిన టైంలో స్తుతించామా? ఇదేనా మన స్పందన? ఆలోచించండి. ఇదేనా క్రిస్మస్ ఆమె ఏం చేస్తుంది? క్రిస్మస్లో నా ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు ఘనపరుచుచుంటాను, ఆయన స్తుతిస్తూనే ఉంటాను. అది అవసరం. అనునిత్యము అను నిమిషము స్తుతించటమే క్రిస్మస్. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం.
ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. ప్రియులారా, ఈ అధ్యాయాన్ని గమనిస్తే ఎలిజబెత్ పాడినటువంటి పాట ఇప్పుడు మనం చదువుకున్న మాట. ఆ తర్వాత ఇందాక చదువుకుందామే 46 నుంచి 55 వచనాల వరకు మరియమ్మ పాడుకున్నటువంటి పాట. 67వ వచనం నుండి 79వ వచనం వరకు జకరియా పాడుకున్న పాట. లోకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం నుండి 39వ వచనం వరకు సిమియోను పాడుకున్న పాట. లోకాసు వార్త 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో పరలోకపు సైన్య సమూహం పాడుకున్న పాట. క్రిస్మస్లో పాట. మన స్పందన ఎలా ఒక మాట నేను అడుగుతాను. ఎప్పుడైనా వాక్యం చెప్పే ముందు ఏం చేస్తాం? వాక్యం చెప్పే ముందు ఏం జరుగుద్ది? స్తుతి, ప్రార్థన. ఎందుకు చేస్తాం ప్రార్థన? ఎందుకు చేస్తాం చెప్పాలి? మాట ఒక్క నిమిషం వదిలేస్తాం, 5 నిమిషాలు వదిలేస్తాం. సార్, దేవుడు తోడుంటానికి, వాక్యము ద్వారా మాతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయి ప్రభు అని. అంతేనా? పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడేవాళ్ళు ఉన్నారు, ఆశ్రయ సమాజం ఉన్నారు, అక్కడెక్కడ పాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ ఎప్పుడైనా పాట పాడేటప్పుడు ఒక్క మాట అయినా పరిశుద్ధాత్మ దేవుడా నన్ను బలపరచు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అవేమైందంట? పరిశుద్ధాత్మతో నిండుకుని దానిని. పాట ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రాముఖ్యమో అక్కడ తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మతో నిండుకున్నదై. పాటలు అందరూ పాడిన పాటలు ఎవరి కోసం పాడేది తెలుసా? పాట పాడేది ఎవరి కోసం? పాట పాడేది ఎవరి కోసం అమ్మా? దేవుని కనపరచడానికి. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారులే, సార్ అమ్మ ప్రారంభంలో పాట పాడదామా, లేకపోతే పాట పాడంటే ప్రారంభం కాదు సార్, మధ్యలో పాడతానంటాడు. ఎందుకు చెప్పండి, ఎందుకు? దేవుని కనపరిచేటప్పటికి మధ్యలో ఎందుకు? ఇప్పుడు మన బ్రదర్స్ ఉన్నారు అక్కడ, ఆయన వాయించడానికి. ఇంకెవరున్నారు చప్పట్లు కొట్టడానికి? ఆమె పరిశుద్ధాత్మతో నిండుకున్నదై. పాట ఎవరికంటే ప్రభు నామమే. ప్రజలు ఆ వెంపు కొరకు కాదు. సరే మధ్యలో ఇస్తాం, ఇలా ఒక పేరు పెట్టాడు, మమ్మల్ని తిట్టుకోకుండా చెప్తా పేరు తిట్టినట్టే. పాట పాడేవాడు తిట్టినట్టు చెప్తా. మధుర గాయకుడు అనుకుంటారు. ఎవరు? మధుర గాయకులు కాదు, మరణ గాయకులు. ఎవరు? మధుర గాయకులు కాదు. దీని తర్వాత నాకు నిలబడుకుని తిట్టుకోండి బాధగా. ఆమె ఎవరు లేరు. ఆత్మతో నింపుకుంటే అప్పుడు ఎవరు? పాట ఎవరి కొరకు? ప్రభు కొరకు, ప్రజల కొరకు కాదు. వాళ్ళు పాడిన పాట అంతా కూడా ప్రభువుని మహిమపరచడానికి, ప్రజల ద్వారా గొప్ప సంపాదించుకోవడానికి కాదు. ముందే వస్తారు కొంతమంది,
అప్పుడు రాజు సింపు మధ్యలో వసతి. ఎందుకు ఆ టైంకి జనాలు వచ్చేస్తారు. ఇది కాదు క్రిస్మస్, ఇది కాదు. పరిశుద్ధాత్మతో నింపుకున్నటువంటిదే క్రిస్మస్. పరిశుద్ధాత్మ నింపుదలే క్రిస్మస్. పరిశుద్ధాత్మ నింపుకున్నటువంటి వారు పాట పాడుతున్నారు. మనం వాక్యానికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడా మాకు అర్థమయ్యేటట్టు మాకు బోధించని ప్రార్థన చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడా నా పాట వల్ల నీ నామానికి మహిమ కలుగులాగా. ఆ పాటలో ఏమున్నాయి? అంత వాక్యం ఉంది, అంత వాక్యమే. మన కొన్ని పాటలో అప్ప ఎప్ప రప్ప ఈ కనపడతాయి, వాక్యం ఉండదు. వాక్యం ఉండదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ముయ్యద్దు తెరిచిపెట్టండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం మీద అట్ట మీద ఈ వాక్యం ఉంటుంది. మీరు గాయకి చెప్పండి, మిగిలిన గాయకి చెప్పాలి. అమ్మా ఒకరు చెప్పండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం మీద అట్ట మీద ఏ వాక్యం ఉంటుంది? నీ వాక్యం నీ రాము నీ వాక్యం కేవలం ఎట్లా. ఇప్పుడు తెరవండి, ఇప్పుడు ముయ్యండి పుస్తకాన్ని, ఇప్పుడు ముయ్యండి అట్ట. ఇప్పుడు చూడండి, ఏమనండి కింద లేదు చదవండి. కింద లేదు, నీ కట్టనని నీ వాక్యమును నేను విడవలేదు. నీ వాక్యము ఏదైతే చెబుతుందో ఆ వాక్యాన్ని నా పాటగా చేసుకొని నిన్ను మహిమపరుస్తున్నాననేది ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో అనేటువంటి వాక్యం. అయితే స్వార్థంగా తగ్గనే ఉండేది. బాధ్యత అంటే దానిపైన ఏమందో తెలియదు. ఆమె నా రక్షకుడు, సర్వశక్తిమంతుడు, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన కనికరము గలవాడు, ఆయన బాహుబలము పరాక్రమం కలిగినటువంటి వాడు, ఆయన నా హృదయానుసారుని వాక్యములో ఉన్నటువంటి పదాలను మాత్రమే పాటగా పెట్టి ఆమె పాడుతూ ఉంది. నేటి పాటలో వాక్యం ఉండదు, కవి భావం మాత్రమే ఉంటుంది. ఇది కాదు క్రిస్మస్. పరిశుద్ధాత్మతో నింపబడటమే. 119వ కీర్తన 54వ చరణంలో ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మనం చూస్తాం. యాత్రికుడై నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలను ఇంకవే నాకు హేతు, ఇంక వేరే పదాలు నాకు హేతు కానే కాదు. నీ వాక్యము కానిటువంటిది నాకు ఆ పాట అవసరం లేదు. అందుకే ఎప్పుడు నిలిచే ఉంటాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. మధ్యలో వస్తాయి, మెరుస్తాయి, మెరుపులాగే మాయమైపోతాయి, మళ్ళా కనపడదు. కానీ ఎప్పుడు ఎందుకంటే అందులో వాక్యం ఉన్నది, వాక్యము ఉన్నది, పరిశుద్ధాత్మతో నిండుకున్నది. సంఘము కూడా పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. మన స్పందన ఏంటంటే ప్రభువా ఈ క్రిస్మస్ లోనైనా పరిశుద్ధాత్మతో నింపుదల నాకు దయచేయి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ క్రిస్మస్ నేను చేయగలిగినటువంటి కృపను నాకు దయచేయి. ఎందుకంటే నీ నామం పరిశుద్ధమైనది, నువ్వు రక్షకుడువు, నువ్వు సర్వశక్తిమంతుడువు, నీ బాహుబలం గొప్పది, నువ్వు పరాక్రమం కలిగినటువంటి దేవుడు. నేను పాట పాడినా, నేను ప్రార్థించిన, నేను ప్రకటించిన నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి. అది స్పందన క్రిస్మస్ లో. మమ్మల్ని వదిలేసారు అనుకుంటున్నాం మన ఆర్టిస్ట్ వాళ్ళు, మన మ్యూజిషియన్స్. మీరు కూడా ఎప్పుడైనా ప్రార్థన చేశారు, మేము కొట్టేదానికి దీని నామానికి మహిళ రావాలయ్యా మాకు కాదని మీరు అనుకుంటే చేశారా? చేశారు, వెరీ గుడ్.
ప్రియులారా, మన స్పందన నీ మాట చొప్పున నాకు కలుగునగా కంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుంటే ఇంకెవరు మనకు, ఎందుకంటే అన్నీ ఆయన దగ్గరే ఉన్నవి. ఈ రాత్రి మన క్రిస్మస్, ఎన్ని క్రిస్మస్లు మనం జరిగించుకుంటాము. వాటిలో మన స్పందన ఏంటో మనకు తెలియదా? మనం ఎలా స్పందించామో మనకు తెలియదా? కానీ క్రిస్మస్ అయితే జరిగిపోతుంది, క్రిస్మస్ అయితే జరిగిపోతుంది. కానీ ఈ రాత్రి నీవు నేను కోరుకోవలసింది ఏంటో తెలుసా? నీ స్పందన నా స్పందన ఏంటో తెలుసా? అయ్యా, నేను ఏ పని చేసినా అది నీకు మాత్రమే మహిమ కలిగేటువంటి పని చేయడానికి నాకు పరిశుద్ధాత్మ నింపుదల దయచేయి. పరిశుద్ధాత్మ నింపుదల దయచేయి. ఈ స్పందన ఉంటే చాలు, ఈ స్పందన ఉంటే చాలు. అట్టి పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. ఎందుకు ముగించాలంటే రేపు పరిశుద్ధాత్మ నుంచి ప్రారంభిస్తాం. పరిశుద్ధాత్మ నింపుకుంటే ఏం జరుగుతుందో, మన స్పందన ఏంటంటే మమ్మలను పరిశుద్ధాత్మతో నింపు. మేము పాట పాడినా, మేము ప్రకటించినా, మేము ప్రార్థించినా మమ్మలను పరిశుద్ధాత్మతో నింపు. పాట మేము ప్రజల మెప్పు కొరకు కాదు, ప్రార్థన ప్రజల మెప్పు కొరకు కాదు, ప్రకటించే ప్రజల మెప్పు కొరకు కాదు. ప్రభా, నీ నామానికి మహిమ కలుగులాగున నన్ను అభిషేకించు అని స్పందించు. ఆయన తోడున్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, సహాయం చేసినట్టు కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమలింగ తండ్రి, కృపగా దేవునికి వందనాలు. ఈ రాత్రి మీరు మొత్తం మాట్లాడిన ప్రతి మాటకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నీ నామం మాత్రముగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.